నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నానండి. ఇక్కడ బందర్ రోడ్డు డిఆర్డ్రెస్ మాల్ ఆపోజిట్లో హ్యుండై కుషలావా షోరూమ్ దగ్గర అయితే ఉన్నానమాట. రీసెంట్గా మార్కెట్లోకి హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ కార్ని అయితే మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ కార్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే 473 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 58 నిమిషాలని ఎలక్ట్రిక్ కార్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. లెవెల్ 2 అడాస్ వంటి ఫీచర్స్ అనేవి ఎలక్ట్రిక్ కార్లో ఆఫర్ చేస్తున్నారు. మరి ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మరి హ్యుండై కంపెనీ సంబంధించిన షోరూమ్ పర్సన్ అయితే మనతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఇప్పుడు రెడీ టు డెలివరీగా ఉన్నాయి సార్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్, క్రెటా ఎలక్ట్రిక్ కార్. మనకి కొన్ని వేరియంట్స్ అయితే టైం వెయిటింగ్ పీరియడ్ ఉందండి. కొన్ని వేరియంట్స్ అయితే మనం వెంటనే డెలివరీ ఇవ్వచ్చు, ఒక 7 వీక్స్ 7 డేస్. ఈ ఎలక్ట్రిక్ కార్ వచ్చి ఇప్పుడు మన దగ్గర ఉంది బేస్ వేరియంట్, టాప్ ఎండ్ మోడల్. ఇది టాప్ ఎండ్ అండి. మనం డిస్ప్లేలో పెట్టింది మాత్రం టాప్ ఎండ్ వేరియంట్ అన్నమాట. దీనిలో వచ్చి మనకి 5 వేరియంట్స్ వస్తున్నాయి అన్నమాట. బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి 17,99,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్తోనే స్టార్ట్ అవుతుంది. ప్రెసెంట్ అయితే మనకి జస్ట్ దానికి ఇన్సూరెన్స్, టీసీఎస్ ఇవి మాత్రమే యాడ్ అవుతాయి అనమాట. 19,50,000 స్టార్ట్ అవుతుంది మనకి. ఒకసారి కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అండి. ఇప్పుడు చూస్తున్న కార్ వచ్చేసరికి క్రెటా ఎలక్ట్రిక్ అండి. ఇది వచ్చేసరికి కస్టమర్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, క్రెటాలో ఎలక్ట్రిక్ ఎప్పుడు వస్తుంది అనేది. ఇది రీసెంట్గా లాంచ్ అయింది. ఫ్రంట్ చూసుకున్నామంటే మనకి పిక్సెలేటెడ్ గ్రాఫిక్ ఫ్రంట్ గ్రిల్ ఇచ్చారండి. ఇది చాలా స్టైలిష్గా ఉంటుంది. కెమెరా కూడా ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. ఫ్రంట్ డిఆర్ఎల్స్ వచ్చేసరికి వైడ్గా వచ్చినాయి, హొరైజన్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనమాట. ఈ వెహికల్ ఎంత ఉందనేది మనం ఈజీగా చూసుకోవచ్చు. అండ్ హెడ్ ల్యాంప్స్ వచ్చేసరికి క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండి. ఇవి వచ్చేసరికి చాలా ఎక్కువ దూరం మనకి కవర్ చేస్తుంది. అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంటుంది, డ్రైవ్ చేసుకోవచ్చు నైట్ టైం ఈజీగా. అండ్ ఫ్రంట్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడే ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఒకసారి పవర్ చూసుకున్నాం అనుకోండి, ఇది మల్టీ కలర్తో ఉంటుంది. ఛార్జింగ్ అయ్యేటప్పుడు గ్రీన్ కలర్ వస్తుంది, నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు వైట్ వస్తుంది. ఏదైనా బ్యాటరీ ఇష్యూ ఉందనుకుంటే రెడ్ కలర్లో ఛార్జ్ అవుతుంది, రెడ్ కలర్లో ఇండికేట్ చేస్తుంది. ఎవ్రీ సెల్ వచ్చేసరికి 25% ఛార్జింగ్ని ఇండికేట్ చేస్తుంది. 4 సెల్స్ ఉన్నాయి, ప్రతి సెల్ 25% ఛార్జింగ్ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ కింద చూసుకున్నట్టయితే యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్ ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే మనకి ఎయిర్ అనేది ఇన్ఫ్లో అవుతుంది. ఇన్ఫ్లో అవడం వల్ల మోటార్ అనేది కూల్ అవుతుంది అండ్ బ్యాటరీ కూడా కూల్ అవుతుంది అనమాట. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు, ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మనం నార్మల్గా మనకు వచ్చేసరికి ఏంటంటే స్టోరేజ్ స్పేస్ బ్యాక్ సైడ్ ఇస్తారనమాట. దీనిలో వచ్చేసరికి మనకి ఈవీలో ఫ్రంట్ పార్ట్లో కూడా స్టోరేజ్ అనేది ఉంది. ఒకసారి ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. 22 లీటర్స్ అనేది ఫ్రంట్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా లగేజ్ క్యారీ చేసుకోవచ్చు. మనం సైడ్ పార్ట్లో చూసుకున్నాం అనుకోండి, 16 ఇంచ్ ఎయిరో అలాయ్ వీల్స్ వస్తాయి విత్ లో రోలింగ్ రెసిస్టెన్స్ అనమాట. దీనివల్ల ఏంటంటే టైర్లు మన్నిక అనేది ఎక్కువ కాలం ఉంటుంది అండ్ రోడ్ గ్రిప్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. మనం సైడ్లో చూసుకుంటే వచ్చేసరికి ఇండికేటర్స్, టర్న్ ఇండికేటర్స్ కూడా మిర్రర్స్ మీద వచ్చినాయి అండ్ స్టైలిష్గా ఉన్నాయి. ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్. అండ్ కింద వచ్చేసరికి పెడల్ లాంప్స్ ఉన్నాయి. పెడల్ లాంప్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇన్ కేస్ పార్క్ చేసేటప్పుడు కానీ, పార్క్ చేసిన తర్వాత మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ మన కింద విజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. కింద ఏదైనా ఉంది లేదనేది సేఫ్టీ పర్పస్ చూసుకుని మనం డోర్ అనేది తీసుకోవచ్చు. అండ్ సైడ్ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే డిజిటల్ కీ ఉందండి. దీనిలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు డిజిటల్ కీ. త్రూ ఫోన్ ద్వారానే మనం లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. డిజిటల్ కీ ఇన్స్టాల్ చేసుకుని త్రూ ఫోన్ ద్వారానే మనం బండి లాక్ చేసుకోవచ్చు అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నాం అనుకోండి, ఈ టర్నింగ్ గేట్ సీక్వెన్షియల్ ఫంక్షన్ ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే వెనకాల ఉన్న వాళ్ళకి మనకి ఈజీగా విజిబుల్ అవుతుంది అనమాట. మన టర్న్ ఇండికేటర్ వేస్తే యాక్సిడెంట్స్ అనేవి తక్కువ జరుగుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఇవ్వడం జరిగింది. అండ్ బూట్ స్పేస్ చూసుకున్నాం అనుకుంటే వైడ్ బూట్ స్పేస్, ఎక్కువ లగేజ్ అనేది క్యారీ చేసుకోవచ్చు. మనం 433 లీటర్స్ ఇవ్వడం జరిగింది. వైడ్ స్పేస్ అనమాట. ఎక్కువ లగేజ్ అనేది మనం క్యారీ చేసుకోవచ్చు. ఇన్ కేసు లాంగ్ డ్రైవ్స్ కానీ ఎక్కడైనా బయట ఊర్లకు వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ లగేజ్ అనేది మనం క్యారీ చేసుకోవచ్చు. ఎక్కువ బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఛార్జర్, పోర్టబుల్ ఛార్జర్ అండి. ఇది వచ్చేసరికి ఇది పోర్టబుల్ ఛార్జర్ 2.8 కిలోవాట్ అనమాట. ఇది పెట్టుకుంటే మనకి నియర్లీ 10 to 15 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇది మనం మొబైల్ అనమాట, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటంటే వాల్ మౌంట్ ఛార్జర్ 11 కిలోవాట్ ఛార్జర్ అనమాట. ఇది పెట్టుకున్నాం అనుకోండి 4 అవర్స్ పడుతుంది మనం ఛార్జ్ అవ్వడానికి. ఇంట్లో మనకి ఫిక్స్ చేస్తారనమాట, ఫిక్స్డ్ అనమాట ఇది. అదే మనం డీసీ ఛార్జింగ్ తీసుకున్నాం అనుకోండి 50 మినిట్స్లోనే మనకి 0 to 80% అనేది ఛార్జ్ అవుతుంది అనమాట. మనం అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే బయట ఉండే అన్ని డీసీ ఛార్జర్లే అండి. మనం ఎక్కడైనా టీ కాగినా లేదా లంచ్కి ఆగినా సరే ఛార్జ్ చేసుకుని మనం మళ్ళీ తిరిగి డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట. 8-way అడ్జస్ట్మెంట్ సీట్స్ అనమాట. పవర్ అడ్జస్ట్మెంట్ సీట్స్, డ్రైవర్ సీటు అండ్ కో ప్యాసింజర్ సీటు 2 సీట్స్ వచ్చేసరికి 8-way అడ్జస్ట్మెంట్ సీట్స్ ఇచ్చారనమాట. సైడ్ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడే మనకి డ్రైవర్ మెమరీ ఫంక్షన్ ఆప్షన్ ఇచ్చారు. చూడండి 1, 2 అని ఉన్నాయి. డ్రైవర్ సీట్ని
సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి తగ్గ హైట్ ఎంత ఉంది, ఈ లెంత్ కానీ ఇవన్నీ ఒకసారి సెట్ చేసుకుని మనం లాంగ్ ప్రెస్ చేసామంటే సేవ్ అవుతుంది. మళ్ళీ మనం ఇన్ కేస్ మధ్యలో ఎవరైనా వాడినా మళ్ళీ మనం ఎక్కిన తర్వాత మనం 1లో సేవ్ చేసుకుంటే 1 ఆర్ 2లో సేవ్ చేసుకుంటే 2 మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రీసెట్ అవుతాయి అన్నమాట. మళ్ళీ మనం సెట్ చేసుకోవాల్సిన పని లేదు. సింగిల్ బటన్తోనే మనకు కావాల్సినట్టు మనం డ్రైవర్ సీట్ని అరేంజ్ చేసుకోవచ్చు. మనం స్టీరింగ్ చూసుకున్నట్టయితే లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి విత్ మార్స్ కోడ్తో వస్తుంది అనమాట. మార్స్ కోడ్తో సింబల్తో వస్తుంది స్టీరింగ్ వచ్చేసరికి. అండ్ స్టీరింగ్లో మనం బటన్స్ చూసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసరికి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. మనకి అడాస్ లెవెల్ 2 ఇవ్వడం జరిగింది ఈ కార్లో. దీని ద్వారా ఏంటంటే మనం అడాస్ లెవెల్ 2 యూస్ చేసుకుని అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఏమవుతుందంటే, మనం ఏదైనా క్రూజ్ కంట్రోల్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక 100 కిలోమీటర్స్ స్పీడ్ పెట్టాము, లాక్ చేసాం అనుకోండి, మనం బ్రేక్ అయ్యగానే మళ్ళీ అది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది, మళ్ళీ లాక్ చేయాల్సి ఉంటుంది స్పీడ్ అనేది. అదే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్లో అనుకోండి, దీంట్లో ఏంటంటే మనం 100 స్పీడ్ పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా వెహికల్ అడ్డొచ్చింది మనకి ఫ్రంట్, ఆటోమేటిక్గా కారే సెన్స్ చేసుకుని బ్రేక్ వేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఆ కార్ క్లియర్ అవ్వగానే 100 స్పీడ్ అనేది మళ్ళీ కారే యాక్సిలరేషన్ ఇచ్చుకుంటుంది అనమాట. మనం జస్ట్ స్టీరింగ్ చూసుకుంటే సరిపోతుంది, యాక్సిలరేషన్ కానీ బ్రేక్ కానీ కారే చూసుకుంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే కార్ మనం ఎంత డిస్టెన్స్లో బ్రేక్ అప్లై చేయాలనే దానికి ఈ బటన్ అనమాట. ఇన్ కేస్ 1 మీటర్, 2 మీటర్, 3 మీటర్, 4 మీటర్, ఆ డిస్టెన్స్ ఎంత మీటర్లో సెన్స్ చేసి బ్రేక్ వేయాలనే దానికి మనం సెట్ చేసుకోవడానికి ఈ బటన్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి లేన్ ఫాలో అసిస్టెంట్. హైవేలో చూస్తూనే ఉంటాం, 2 లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ మధ్యలో మనం స్టీరింగ్ పట్టుకోకుండానే మనం ఇది లాంగ్ ప్రెస్ చేసుకుంటే అదే గైడ్ చేసుకుని కార్ అనేది వెళ్తుంది అనమాట. వాయిస్ కంట్రోల్స్ అనమాట, వాయిస్ కమాండ్స్ ఇవ్వడానికి దీని ద్వారానే మనం ఎవరికైనా కాల్ చేసుకోవచ్చు, ఏదైనా సెట్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ ఫీచర్ ఏంటంటే సన్ రూఫ్ కూడా మనం వాయిస్ కమాండ్ ద్వారానే ఇది బటన్ లాంగ్ ప్రెస్ చేసుకుని ఓపెన్ సన్ రూఫ్ అని చెప్తే సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది, అండ్ క్లోజ్ ద సన్ రూఫ్ అని చెప్తే సన్ రూఫ్ క్లోజ్ అవుతుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి వాల్యూమ్ బటన్స్ కానీ అండ్ మోడ్ బటన్స్, అండ్ కింద వచ్చేసరికి ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేయడానికి కానీ ఎండ్ చేయడానికి కానీ మనం ఇక్కడే బటన్ చూసుకోవచ్చు. ఈ ప్యాడల్ షిఫ్టర్స్ ఇవ్వడం జరిగింది. వీటిని యూస్ చేసుకుని ఏంటంటే రీజనరేటివ్ బ్రేక్ ఆప్షన్ ఉందండి. వీటిని యూస్ చేసుకుని మనం రీజనరేట్ చేసుకోవచ్చు బ్యాటరీని అనేది అనమాట. దీనిలోనే మనకి ఐ పెడల్ ఆప్షన్ కూడా ఉంది. ఐ పెడల్ యూస్ చేసుకోవచ్చు. ఇవి యూస్ చేసుకుని ఐ పెడల్ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఐ పెడల్ సెట్ చేసుకున్నామంటే మనం యాక్సిలరేటర్ని మనం బ్రేక్ కింద యాక్సిలరేటర్ కింద వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, ఇది చూస్తే మనకి సింగిల్ రిడక్షన్ గేర్ టైపు మనకి గేర్ రాడ్ ఇచ్చారు. ఇక్కడే స్టీరింగ్ కింద గేర్ రాడ్ ఇవ్వడం జరిగింది. చూడండి, దీనిలో మనకి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి, డ్రైవ్ కానీ, న్యూట్రల్ కానీ, రివర్స్ కానీ. అండ్ ఇక్కడ పార్కింగ్ ఉందన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ స్పేస్ కూడా కలిసి వస్తుంది గేర్ రాడ్ ఉన్న ప్లేస్ లో. అండ్ ఇక్కడ ఈజీగా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట మనం గేర్స్ అనేవి. వైపర్స్ వచ్చి మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అండి. ఆటోమేటిక్ గా వర్షం పడితే కానీ ఏదైనా వాటర్ పడినా సరే వైపర్స్ అనేవి ఆన్ అవుతాయి మనం ఆటోలో పెట్టుకున్నాం అంటే. మనం ఇక్కడ బటన్స్ చూసుకున్నాం అనుకుంటే పుష్ బటన్ స్టార్ట్ ఇక్కడే ఇచ్చారు. బటన్ ద్వారానే మనం ఇంజిన్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి డౌన్ హిల్ అసిస్ట్ అనమాట. పై నుంచి కింద దిగుతున్నాం అనుకోండి, ఇన్ కేసు ఏదైనా హైట్ నుంచి మనం ఇది ఆన్ చేసుకున్నాం అనుకుంటే లోడ్ గేర్ పడుతుంది, మన వెహికల్ అనేది స్లోగా మూవ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ట్రాక్షన్ కంట్రోల్. మనకి వర్షం పడుతున్నప్పుడు కానీ ఏదన్నా స్లిప్పరీ ప్లేస్లో కానీ ఆన్ చేసుకుంటే రోడ్ గ్రిప్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇవి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అండి. ఈ ట్రాఫిక్లో బాగా యూజ్ అవుతాయి మనకి ఫ్రంట్ మనం ఈజీగా డ్రైవ్ చేసుకోవడానికి. 10.25 డిస్ప్లే ఇచ్చారు. మనకి ఇటువైపు ఆడోమీటర్ ఉంది, డిజిటల్ ఆడోమీటర్ ఉంటుంది. అండ్ దీనిలోనే మనకి ఏంటంటే ఎటు ఇండికేటర్ వేస్తే అటు మనకి కెమెరా బ్లైండ్ స్పాట్ మానిటర్స్ ఉన్నాయండి. ఎటు ఇండికేటర్ వేసామంటే అటు కెమెరా ఆన్ అవుతుంది అనమాట. ఈ సర్కిల్స్ ఉన్న చోటే మనకి ఆడోమీటర్లో అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ దీనిలోనే మనకి ఎంత బ్యాటరీ ఉంది, రిమైనింగ్ బ్యాటరీ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మనకి అనేది కూడా దీనిలోనే ఇండికేట్ అవుతుంది. అండ్ మనం వెళ్ళే స్పీడ్ని బట్టి మైలేజ్ కూడా ఎంత వస్తుంది అనేది కూడా మన కార్లోనే చూపిస్తుంది అనమాట. అండ్ మనం ఆమ్రెస్ట్ అయితే చూడండి, గేర్ రాడ్ అనేది ఏంటంటే మన స్టీరింగ్ కింద ఇవ్వడం వల్ల ఇక్కడ ఎక్కువ స్పేస్ వచ్చింది. మనకి ఫ్రంట్ కన్సోల్ ఆమ్రెస్ట్ ఇచ్చారు విత్ బ్లూ అంబియంట్ లైటింగ్ ద్వారా అనమాట. ఇది చూసుకుంటే మనకి ఏంటంటే ఈజీగా మనం ఈ డ్రైవ్ మోడ్స్ మార్చుకోవడానికి కానీ ఇక్కడ మనం ఈజీగా హ్యాండ్ అనేది పెట్టుకుని రిలాక్స్డ్గా డ్రైవ్ చేయొచ్చు అనమాట. దీనిలో మనం బటన్స్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసరికి వెంటిలేషన్ ఆప్షన్ ఉందండి. ఫ్రంట్ 2 సీట్స్ కి వెంటిలేషన్ ఇక్కడే ఆన్ చేసుకోవచ్చు, అండ్ ఆఫ్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ బటన్ వచ్చేసరికి డ్రైవర్ రేర్ వ్యూ మానిటర్ బటన్ అనమాట. దీని ద్వారా ఏంటంటే మనం ఫార్వర్డ్ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా రివర్స్ పార్కింగ్ కెమెరా అనేది ఆన్ అవుతుంది అనమాట. ఈ బటన్ నొక్కడం ద్వారా ఏంటంటే మనం రివర్స్ పార్కింగ్ కెమెరా చూసుకోవచ్చు అనమాట. అంటే బ్యాక్ ఎవరైనా వస్తున్నారా, ఏదైనా ఉందా అనేది మనం ఏదైనా ఇండికేషన్ కావాలంటే రివర్స్ కెమెరా కూడా మనం ఫార్వర్డ్ వెళ్తున్నప్పుడు కూడా రివర్స్ కెమెరా అనేది ఆటో హోల్డ్ ఆప్షన్ ఇచ్చారు. ఇదేంటంటే మనం ఏదైనా అప్ ఎక్కుతున్నాం అనుకోండి, ఆటో హోల్డ్ ఆన్ చేసుకున్నాం అనుకుంటే ఇన్ కేసు యాక్సిలరేటర్కి బ్రేక్కి మధ్యలో ఏదైనా టైం పీరియడ్ ఉంది అంటే ఏదైనా గ్యాప్ అనేది ఉంటే అప్పుడు వెహికల్ అనేది రోల్ బ్యాక్ అవ్వకుండా ఆపుతుంది అనమాట. బెస్ట్ ఫీచర్ ఇది మనకి. అండ్ ఈ పార్కింగ్ బ్రేక్ కూడా మనకి హ్యాండ్ బ్రేక్ మామూలు కార్లో చూసుకుంటే పెద్ద ఇలా చేత్తో మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసరికి ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఇచ్చారు. మనం పైకి ఎక్కుతామంటే హ్యాండ్ బ్రేక్ పడుతుంది, అండ్ కిందకి మూవ్ చేసుకుంటే హ్యాండ్ బ్రేక్ రిలీజ్ అవుతుంది. అండ్ డ్రైవ్ మోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో వచ్చేసరికి మనకి ఈకో, నార్మల్, స్పోర్ట్స్ అని డ్రైవ్ మోడ్స్ మన కన్వీనియన్స్ని బట్టి మనకి కావాల్సిన పవర్ని మనం ఈ డ్రైవ్ మోడ్స్ ద్వారా
పొందొచ్చు అనమాట. ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడే మనకు వచ్చేసరికి వైర్లెస్ ఛార్జర్ ఇచ్చారండి. ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ ఆప్షన్ ఉంది. ఇక్కడే మనకి సిపిన్ ఛార్జర్ ఇచ్చారు, 11 kW ఛార్జర్ అండ్ యూఎస్బీ కేబుల్స్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. అండ్ మనం ఇక్కడ ఏసీ పార్ట్ చూసుకున్నాం అనుకోండి, డ్యూయల్ జోన్ ఏసీ అండి. డ్యూయల్ జోన్ ఏసీ వచ్చేసరికి ఇదేంటంటే దీనివల్ల యూజ్ ఏంటంటే ఇన్ కేస్ డ్రైవర్ ఒకళ్ళే ట్రావెల్ చేసినప్పుడు అదర్ సైడ్ ప్యాసింజర్ సైడ్ ఏసీ అనేది ఆఫ్ చేసుకోవచ్చు, లేదు ఒక టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ ప్యాసింజర్ కావాల్సింది అటు సైడ్ ప్యాసింజర్కి ఎంత టెంపరేచర్ కావాలనేది ప్యాసింజర్ సైడ్ కూడా టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్రంట్ ఉన్న ఇద్దరు పర్సన్స్ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్స్ ఎవరికి కావాల్సిన టెంపరేచర్ వాళ్ళు సెట్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే కంఫర్టబుల్ గా డ్రైవ్ చేయొచ్చు మనం. అండ్ మనం టచ్ స్క్రీన్ చూసుకున్నాం అనుకోండి, 10.25 టచ్ స్క్రీన్ ఇచ్చారు మనకి. దీనిలోనే కర్వీలినియర్ టచ్ స్క్రీన్, దీనిలోనే మనకి ఆప్షన్స్ మొత్తం వచ్చేస్తాయి. ఈవీ సర్వీస్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మనకి ఇందులోనే ఉంటుంది. డిఫాల్ట్ నావిగేషన్ వస్తుంది. అండ్ 70 బ్లూలింక్ ఫీచర్స్ ఉన్నాయి. 70 కనెక్టెడ్ బ్లూలింక్ ఫీచర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేస్తుందండి మనకి త్రూ వైర్ ద్వారా. అండ్ ఇది చూడండి, ఇన్ కార్ పేమెంట్స్ అనమాట. ఇది బెస్ట్ ఫీచర్ మన కార్ లో ఇచ్చారు. ఈ ఫీచర్ వచ్చేసరికి ఏంటంటే కార్ ని ఛార్జింగ్ పెట్టుకున్నాం మనం అవుట్ సైడ్ డీసీ ఛార్జర్ తో, త్రూ కార్ ద్వారానే మనం వాళ్ళకి పేమెంట్ అనేది పే చేయొచ్చు అనమాట. బెస్ట్ ఫీచర్ అనమాట దీనిలో ఇచ్చారు. రీసెంట్ గా ప్రీమియం ఫీచర్. మనం ఫోన్ గానీ ఇతర వాలెట్స్ గానీ ఏం వాడకుండానే త్రూ కార్ ద్వారానే మనం ఆ పేమెంట్ అనేది ఛార్జ్ చేసిన అమౌంట్ అనేది మనం పే చేయొచ్చు అనమాట. అండ్ మనకి దీనిలోనే చూసుకున్నాం అనుకోండి, డిఫాల్ట్ గా జియో సెవెన్ ఇచ్చారు. 1 year సబ్స్క్రిప్షన్ తో మనం బ్లూ లింక్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు జియో సెవెన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఎలా మామూలుగా ఈ ఫోన్స్ ఇవి వాడకుండానే మనం త్రూ దీనిలోనే డిఫాల్ట్ జియో సెవెన్ ఉంటుంది, మ్యూజిక్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ బ్లూ లింక్ ఇవ్వడం జరిగింది. బ్లూ లింక్ లో 70 కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి. బ్లూ లింక్ యూస్ చేసుకుని మనం ఎక్కడి నుంచి అయినా కార్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎలక్ట్రోక్రోమిక్ మిర్రర్ అండి. ఇది డిఫాల్ట్ గా ఎలక్ట్రోక్రోమిక్ మిర్రర్ వస్తుంది. దీనిలోనే మనం బటన్స్ చూసుకున్నట్టయితే బీ ఉంది. బ్లూ లింక్ యాక్టివేషన్ కోసం మనం ఈ బటన్ వాడతాం. అండ్ ఇది వచ్చేసరికి బ్రేక్ డౌన్, ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మనకి అంటే లోకల్ ఏరియా కాకుండా అవుట్ సైడ్ వేరే స్టేట్ లో కానీ ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయింది, మీ ఫోన్ సిగ్నల్స్ లేవు అనుకోండి, మనకి ఈ బటన్ ఒకసారి లాంగ్ ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్ గా మనకి సర్వీస్ సెంటర్కి వెళ్తుంది. వాళ్ళు మన లొకేషన్ ట్రేస్ చేసి వాళ్ళే మనకి టోయింగ్ అనేది ఆప్షన్ అనేది అరేంజ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇది SOS బటన్. ఇన్ కేస్ ఏదన్నా ఇంజరీస్ అయినాయి, ఇంపాక్ట్ ఏదన్నా పెద్ద జరిగింది అనుకోండి, ఈ బటన్ ప్రెస్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా సర్వీస్ సెంటర్ వాళ్ళు అంబులెన్స్ వాళ్ళని కానీ పోలీస్ వాళ్ళని కానీ అలర్ట్ చేస్తారు, మన దగ్గరికి చేరుకోగలిగేట్టు చూస్తారు అనమాట. మనకి దీనిలోనే వచ్చేసరికి పెనరామిక్ సన్ రూఫ్ ఇచ్చారండి. పెద్దది వైడ్గా ఉంటుంది. మన పెద్దవాళ్ళు కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది త్రూ ఏంటంటే మనకి బ్లూ లింక్ ఇవ్వడం ద్వారా త్రూ వాయిస్ కమాండ్ ద్వారానే మనం బ్లూ లింక్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో వచ్చేసరికి మనకి ప్రీమియం బోస్ ఆడియో ఇచ్చారండి. 8 స్పీకర్ బోస్ ఆడియో. మనం మ్యూజిక్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. 8 స్పీకర్ బోస్ ఆడియో ప్రీమియం ఇచ్చారనమాట. మనకి వచ్చేసరికి బ్యాక్ సీట్ 60-40 స్ప్లిట్ సీటింగ్ వస్తుంది అనమాట. అండ్ ఇది విత్ ఆమ్రెస్ట్ వస్తుంది కప్ హోల్డర్స్తో పాటు. మనం ఈజీగా రిలాక్స్డ్గా కూర్చోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి రిలాక్స్డ్గా కూర్చోవచ్చు, రిలాక్స్డ్గా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ISO ఫిక్స్ ఇచ్చారు. మనం చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నారంటే బ్యాక్ సైడ్ ISO ఫిక్స్ పెట్టుకుని ఫిక్స్ చేసుకుని మనం వాళ్ళతో కూడా ట్రావెల్ చేయొచ్చు అనమాట సేఫ్టీగా. ఫోల్డబుల్ సీట్ బ్యాక్ IT డివైస్ హోల్డర్ ఇచ్చారనమాట. ఇక్కడే మనం ఏదైనా ట్యాప్ పెట్టుకోవచ్చు, ట్యాప్ పెట్టుకుని వర్క్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా మనకి వెనకాల AC వెంట్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడే మనకి ఛార్జింగ్కి సిపిన్ ఛార్జర్స్ ఇచ్చారనమాట. సిపిన్ ఛార్జర్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దీనిలో వచ్చేసరికి ఇంకా ఫీచర్స్ చూసుకుంటే ఇటు సైడ్ చూడండి, డ్రైవర్ వాకింగ్ డివైస్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం వెనక సైడ్ కూర్చుని ఈ ఫ్రంట్ సీట్ ని ముందుకి వెనక్కి మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. బెస్ట్ ఫంక్షన్. అండ్ వెహికల్ టు లోడ్ ఆప్షన్ ఉంది. ఒకసారి ఇక్కడ సాకెట్ ఇచ్చారు. మనం దీని ద్వారానే మనం ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ కానీ ఎలక్ట్రిక్ డివైసెస్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి మనం ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఎంత, అలానే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, బ్యాటరీ ప్యాక్ మీద వారంటీ ఎంత? మనం దీనిలో స్టార్టింగ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 17,99,000 నుండి స్టార్ట్ అవుతుందండి బేస్ వేరియంట్. దానిలో మనకు వచ్చేసరికి ఏంటంటే ఆన్ రోడ్ వచ్చేసరికి 19,58,000 అవుతుంది అనమాట. ఇప్పుడు బేస్ వేరియంట్ 19,58,000లోనే మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేస్తుంది అనమాట. బేస్లోనే దగ్గర 52 స్టాండర్డ్ ఫీచర్స్ అనేవి కవర్ అవుతున్నాయి. దానిలో బ్యాటరీ చూసుకున్నాం అనుకోండి, మనకి 2 types ఆఫ్ బ్యాటరీస్ ఉన్నాయి అనమాట. ఒకటి వచ్చేసరికి 42.4 kW బ్యాటరీ ఒకటి ఉందండి, 51 kW బ్యాటరీ ఒకటి ఉందన్నమాట. 42.4 kW బ్యాటరీ వచ్చేసరికి 393 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఇవ్వడం జరిగింది. అదే 51 kW బ్యాటరీ అనుకోండి 470 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఇచ్చారనమాట. స్పీడ్ వచ్చేసరికి ఏంటంటే 0 to 100 చేరుకోవడానికి 7.9 seconds పడుతుంది. బ్యాటరీ వారంటీ చూసుకున్నాం అనుకోండి, కంపెనీ మనకి బ్యాటరీ వారంటీ వచ్చేసరికి 8 years కానీ 1,60,000 kilometers కానీ ఇచ్చిందనమాట. ఐదర్ విచార్ ఎర్లియర్ అనమాట. మనం తిరగకపోతే 8 years ఉంటుంది, లేదు తిరిగేసాం అనుకోండి 1,60,000 వరకు ఉంటుంది. అలాగే బండి వారంటీ వచ్చేసరికి వెహికల్ వారంటీ 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ
ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని మీరు అప్ టు 7 years దాకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద మా నెంబర్ ఇవ్వడం జరిగిందండి. మీరు ఒకసారి కాల్ చేశారంటే మేమే మీ డోర్ స్టెప్ దగ్గర తీసుకొచ్చి టెస్ట్ డ్రైవ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అలాగే మా అడ్రస్ వచ్చేసరికి బందర్ రోడ్లో ఉందండి. షోరూమ్ కూడా ఒకసారి విజిట్ చేశారంటే బందర్ రోడ్లో థియేటర్స్ మళ్ళీ ఆపోజిట్లో టిప్సీ టాప్సీ పక్కనే మా షోరూమ్ ఉంది. మనకి ఓన్లీ ఈ ఎలక్ట్రిక్ కార్సే కాదండి, అన్ని పెట్రోల్ కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి మీరు షోరూమ్ విజిట్ చేశారంటే మీ రేంజ్ని బట్టి ఏ బడ్జెట్లో కావాలో ఆ పెట్రోల్ కార్ అయినా ఎలక్ట్రిక్ కార్ అయినా ఏదైనా మీరు సేల్ చేయొచ్చు అనమాట. మీరు అడిగిన కార్ ఏదైనా సరే మేము టెస్ట్ డ్రైవ్ అరేంజ్ చేస్తాము, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది మనం బందర్ రోడ్ దగ్గర ఉన్న హ్యుండై కుశలావా షోరూమ్ దగ్గర రీసెంట్గా లాంచ్ చేసిన క్రెటా ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన పూర్తి సమాచారం అండి. ఈ ఎలక్ట్రిక్ కార్లో హైయెస్ట్ రేంజ్ చూసినట్లయితే 473 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. బేస్ ప్రైస్ చూసినట్లయితే 17,99,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. అలానే బ్యాటరీ ప్యాక్ మీద 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా విజయవాడ పరిసర ప్రాంతాల్లో హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ కార్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ టీవీ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ గణం కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గణం కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ అది ఫ్యూచర్.